అన్నిటికంటే ముఖ్యంగా యూత్ రోల్ ఏంటి? మన భారతదేశంలో ఆల్మోస్ట్ 27.5% యూత్ ఉన్నారు. ఎప్పుడన్నా కానీ ఒక ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్, ఫర్ ఎగ్జాంపుల్ ఏ పెద్ద సంస్థలో పనిచేసే ఫైనాన్షియల్ ఎక్స్పర్ట్ అయినా ఒక కంట్రీ డెవలప్ ఎలా అవుతుంది అంటే దాంట్లో ఎంతమంది యువత ఉన్నారు అనే దాన్ని బట్టే చెప్తారు. బేసిక్గా అదే వాళ్ళకి కొలమానం. ఎందుకంటే రేపు పొద్దున వాళ్ళే చదువుకుంటారు, వాళ్ళే తెలివితేటలతో కొత్త కొత్త ఐడియాస్తో బయటకు వస్తారు. కాబట్టి అట్లా చూసుకుంటే మన భారతదేశంలో 27.5% అంటే మొత్తం వరల్డ్లోనే హైయెస్ట్ మన కంట్రీలోనే యువత ఉంది. సో చాలా పొటెన్షియల్ ఉంది. కానీ నేను గమనించింది ఏంటంటే మన యువత ఎస్పెషల్లీ వాళ్ళ తల్లిదండ్రులు కూడా, యువత వాళ్ళ పేరెంట్స్ కూడా వాళ్ళని పాలిటిక్స్ వైపు ఎవరూ ప్రోత్సహించట్లేదు. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఎట్లెళ్తారంటే నువ్వు చదువుకోవాలా, నువ్వు ఉద్యోగం చేయాలా. కరెక్టే, చదువు కంపల్సరీ. నేను అందరికీ చెప్తున్నా, నేను ఈరోజు ఇక్కడ పాలిటిక్స్లోకి ఇట్లా వచ్చి మాట్లాడుతున్నా కూడా నేను చాలా చదువుకున్నా. నేను యుఎస్లో మాస్టర్స్ చేసిన, అక్కడ 3 ఏళ్ళు ఉద్యోగం చేసిన. చదువు అనేది కంపల్సరీ. సో చదువుతో పాటు పాలిటిక్స్లో కూడా మనం ఇన్వాల్వ్ అవ్వడం అనేది కూడా చాలా కంపల్సరీ. ఎందుకంటే మన ప్రజలకి ఏదన్నా బాగు చేయాలి అని ఒక తపన ఉందంటే అది ఒక్క రాజకీయం ద్వారానే సాధ్యమవుతుంది, ఇంకా వేటి వల్ల కాదు. అందుకని చెప్పేసి అందరి యువత కూడా పాలిటిక్స్లో ఇన్వాల్వ్ అవ్వాలి. గవర్నమెంట్కి మీరు కూడా ఒకరు ఉన్నారు అని మీ గొంతు కూడా వినిపించాలి వాళ్ళందరికీ ఖచ్చితంగా. ఇది అన్నిటికంటే ముఖ్య ఉద్దేశం ఈ మీటింగ్ పెట్టడానికి. సో ఇంకోటి కూడా చెప్తున్నా, మనం అనుకుంటే చేయలేనట్టు ఏమీ లేదు. ఏ చరిత్ర తీసుకున్నా కూడా యువత వల్లే మార్పు జరిగింది. అలెగ్జాండర్ వైస్ ఎంతన్నా 21 ఇయర్స్కే మొత్తం దేశాన్ని కాంకర్ చేసినాడు. దాని తర్వాత నెపోలియన్, అలా చూసుకుంటూ పోతే మన ఝాన్సీ లక్ష్మీబాయి, వీళ్ళంతా చిన్న వయసులోనే ఎంతో సాధించిన వాళ్ళు. సో యువత అనుకుంటే ఏదన్నా సాధిస్తారు. ఇదే ఈ మీటింగే ఫస్ట్ స్టెప్ చేంజ్ కోసం. మీరు ఇంకా రేపటి నుంచి ఓన్లీ ర్యాలీలకో దానికో కాదు, మీరు ఇంకా నా మనుషులు. బయట ఏ తప్పు జరిగినా నాకు చెప్పాలి. దాని తర్వాత దాన్ని ఎలా మార్చాలి అనేది మనమంతా కలిసి కూర్చొని డిస్కస్ చేద్దాం. సో రేపటి నుంచి మీ రోల్ అనేది చాలా ఎక్కువ అవుతుంది. సో మీరంతా సిద్ధంగా ఉన్నారా దీనికి? ఫస్ట్ ఇప్పుడు ఇంకా అందరికీ తెలిసిందే, ఇప్పుడు ఎలక్షన్స్ రాబోతున్నాయి ఇంకొక 5 డేస్లో అంతే. సో మెయిన్గా మన ప్రభుత్వం ఏం చేసింది అని ఇక్కడ చెప్పుకోవాలి. టీడీపీ వాళ్ళు చాలా విషప్రచారం చేస్తున్నారు, అస్సలు డెవలప్మెంట్ లేదని, అదని ఇదని. బట్ నిజానికి డెవలప్మెంట్ అంటే ఏంటి? టీడీపీ వాళ్ళు చెప్పే డెవలప్మెంట్ ఏంటో తెలుసా? ఒక రోడ్డు ఎక్కడన్నా లేకపోతే దాన్ని ఫోటో తీసి రోడ్డు లేదు కాబట్టి డెవలప్ అవ్వలేదు అంటున్నారు, విచ్ ఇస్ నాట్ ట్రూ. అట్లా కాదు డెవలప్మెంట్ అనేది. డెవలప్మెంట్ అనేది ఒక రోడ్డు కాలవో కాదు, అక్కడ ఉండే జీవితాలు ఇంప్రూవ్ అయినప్పుడే రియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది అనేది నా ఒపీనియన్. సో కానీ మనకి ఎలా తెలుస్తుంది డెవలప్ అయ్యామా లేదా అని? ఒక ఫ్యామిలీ డెవలప్ అయ్యిందంటే మనందరికీ తెలుస్తుంది. వాడు నిన్నటి వరకు ఒక టూ వీలర్ వాడుతుంటాడు, రేపు పొద్దున వాడు మంచి కారు కొంటాడు, ఆ తర్వాత ఇంకా పెద్ద కారు కొంటాడు, పెద్ద ఇంటికి వెళ్తాడు. అప్పుడు మనకు అర్థమైంది, ఓకే వీడు జీవితంలో డెవలప్ అయ్యాడు అని చెప్పి. ఎప్పుడన్నా కానీ సింపుల్ ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, ఏ ఎకానమీ అన్నా, ఇండియానే కాదు అమెరికా లాంటి పెద్ద ఎకానమీ అన్నా డెవలప్ అయిందంటే ఒకే ఒక్క కారణం, మనీ అనేది రొటేట్ అవుతూ ఉండాలి. నీ ఒక్క జోబులోనే మనీ ఉంటే ఎప్పటికీ కాదు. నేను ఇక్కడ ఫలానా వ్యక్తికి ఇస్తా, ఏది కొనుక్కుంటా, అతను ఏం చేస్తాడు, నెక్స్ట్ ఇంకోటి కొనుక్కుంటాడు. ఇలా తిరిగినప్పుడే డెవలప్ అయ్యాడు. ఇప్పుడు జగనన్న ఇస్తున్న ఈ డబ్బు ద్వారా ఎంతో మంది పేద ప్రజలు ఇంతకు ముందు వాళ్ళకి కొనుక్కోలేనిది లేకపోతే చేయలేనిది ఇప్పుడు చేసుకుంటున్నారు. దానివల్ల మార్కెట్లో మనీ రొటేట్ అవుతూ ఉంది. సో మన జీడిపి అనేది పెరిగింది. అది ఇంకోటి చూసుకుంటే వచ్చేసి పర్ క్యాపిటల్ ఇన్కమ్, అంటే సగటు మనిషి మన స్టేట్లో ఎంత సంపాదిస్తున్నాడు అనేది చూసుకుంటే టీడీపీ ప్రభుత్వంలో 1,40,000 రూపీస్, అంటే 1,40,000 రూపాయలు సంపాదిస్తున్నారు. కానీ ఇప్పుడు ఎంత సంపాదిస్తున్నారు తెలుసా? 2,33,000. ఇది డెవలప్మెంట్ కదా. కానీ టీడీపీ వాళ్ళు ఇదంతా బయటకు మాట్లాడరు, ఎందుకంటే వాళ్ళకి తెలుసు మన దాంట్లో ఎంతో అభివృద్ధి జరిగింది, ఇవన్నీ మాట్లాడితే దొరికిపోతామని చెప్పి. ఇవే కాదు, ఇంకా చాలా డెవలప్మెంట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ అలా చూసుకుంటే
నాడు నేడు స్కూల్స్ అనేది అన్న అన్నిటికంటే ముఖ్యం ఎవరికన్నా కానీ చదివే. నేను ఎప్పటికన్నా అదే చెప్తాను, మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఎడ్యుకేషన్. జగన్మోహన్ రెడ్డి గారు చేసినంత చిన్నపిల్లల కోసం ఎవ్వరూ చేయలేదన్న. ఆ ఒక్క అంశం తీసుకొని మొత్తం 175కి 175 సీట్లు గెలుచుకోవాలి. సో ఎడ్యుకేషన్లో ఇంత పెద్ద చేంజ్ ఇచ్చాడు. దాని తర్వాత ఎంప్లాయ్మెంట్, ఉద్యోగాలన్నా నిజంగా చెప్తున్నా, వాళ్ళు ఊరికే విష ప్రచారం చేస్తున్నారు కానీ ఉద్యోగాలు రాలేదని 19 లక్షల ఉద్యోగాలు వచ్చినాయి ఈ 5 yearsలో. కానీ 5 years కూడా కాదు, 3 yearsలో 2 ఏళ్ళు కరోనాలో పోయి 19 lakh జాబ్స్ వచ్చాయి. అది కూడా ఇంకా చెప్పాలంటే గవర్నమెంట్ జాబ్సే దాదాపు 3 లక్షలు వచ్చాయి. మన ఇంతకుముందు టీడీపీ ప్రభుత్వంలో కేవలం 34,000 జాబ్స్ గవర్నమెంట్, ఇప్పుడు 3 lakh జాబ్స్ వచ్చాయి గవర్నమెంట్. ఇదంతా డెవలప్మెంట్, ఇదే అభివృద్ధి అంటే. అభివృద్ధి అంటే కేవలం ఏదో ఒక కాలం ఒక రోడ్డు కాదు, ఇవన్నీ కలిపితేనే అభివృద్ధి జరుగుతుంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే నా నోరు నొప్పిస్తుంది, నీ చెవులు నొప్పిస్తాయి, కానీ ఎంతో ఉంది ఆయన చేసిన డెవలప్మెంట్. సో ఇవన్నీ చూసి మనం ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలి. పూర్తిగా ఎవరు సపోర్ట్ చేయండి, నేను అదే చెప్తున్నా. మన ప్రొద్దుటూరు యువతలందరికీ కూడా ఇక్కడ ఎంతో మంది నా వాళ్ళే ఉన్నారు, నాకు తెలుసు వాళ్ళంతా కూడా. సో మీరు కూడా మీరు వైఎస్ఆర్సీపీ మనిషి అని పాలన ఎగరేస్తున్నట్టు చెప్పాలి. ఇది నేను చేసినాము అని, పూర్తిగా నేను జగన్ అభిమానం కాదు, ఇవన్నీ చేసినాడు కాబట్టి నేను జగన్ అభిమానాన్ని నేను కాల్చేసుకొని చెప్తున్నా. సో మీరందరూ కూడా ఇవన్నీ తెలుసుకొని అందరికీ పాలన ఎగరేసుకొని చెప్పండి జగన్ ఏం చేశాడు అని చెప్పి. ఇప్పుడు మన ప్రొద్దుటూరు విషయానికి వద్దాం. నా ప్రొద్దుటూరులో లాస్ట్ 3 yearsలో జరిగిన డెవలప్మెంట్ నాకు తెలిసినంత వరకు ఒక లాస్ట్ 25 to 30 yearsలో ఎప్పుడూ జరగలేదు. అంటే మనకి ఎప్పటి నుంచో ఉన్న బిగ్గెస్ట్ సమస్య వాటర్ ఇష్యూ. 3 రోజులకు ఒక రోజు 4 రోజులకు ఒకసారి వచ్చే వాటర్ ఇప్పుడు ఎవ్రీడే వస్తుంది. సో ఇదంతా ఏంటి డెవలప్మెంట్. అది వాటర్ అనేది కూడా వీళ్ళు అంటున్నట్టు మొన్న నేను ఒక ఇంటర్వ్యూలోకి వెళ్తే ఒక ప్రశ్న అడిగాను, అభివృద్ధి అనేది ఏంటి, మీరు ప్రత్యేకంగా చేయనక్కర్లేదు కదా, దానంతా అదే అయిపోతుంది కదా అని చెప్పేసి. బట్ దానంతా అదే అయిపోతే 25 సంవత్సరాలు ఎందుకు వడ్రాలు పెట్టి నీళ్ళని తీసుకురాలేకపోయాడు? చిత్తశుద్ధి లేని మనిషి ఏమి చేయలేడు. వడ్డరాజు రెడ్డికి ఎంతసేపు ఉన్నా కుర్చీ ఎత్తాలి, డబ్బు సంపాదించాలి, ఏమి లేదు. ఇంకోటి చెప్తున్నాను, మార్కెట్ ఇప్పుడు మీరందరికీ తెలుసో తెలియదు, ఇప్పుడు మనకి రాబోయే మార్కెట్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్లోనే నంబర్ 1 మార్కెట్ గా ఉండబోతుంది. కేవలం మన పాత ఈ మార్కెట్ వచ్చేంత వరకు అక్కడ ఉండే ఆల్రెడీ ఉండే మార్కెట్లో ఉండే వాళ్ళకి కూడా మనం న్యాయం చేస్తాం. ఒక టెంపరీ మార్కెట్ కట్టించాం. నేను నిజం చెప్తాను, అమెరికాలో నుంచి నేను ఇండియాకి వచ్చిన తర్వాత నాకు తెలిసింది ఆ మార్కెట్ పాతది కట్టించాం. నేను ఏమంటున్నా అంటే ఫస్ట్ ఏంటి అదే కొత్త మార్కెట్ ఏమంటున్నా, అది కూడా అంత బాగా కట్టించాం. టెంపరీ మార్కెటే అంత బాగా కట్టిస్తే ఇంకా అసలైన మార్కెట్ ఎంత బాగుంటుందో మీ ఊరికే వదిలేస్తారు, మీరే ఆలోచించుకోండి. సో అంత బాగుంది. తర్వాత బస్ స్టాండ్ కూడా ఇంతకుముందు చూసుకుంటే ఎప్పుడు 40 ఏళ్ళ క్రితం పెట్టిన బస్ స్టాండ్. అంటే మన ప్రొద్దుటూరు జనాభా ఫర్ ఎగ్జాంపుల్ 50,000 60,000 ఉంటుంది ఆ టైంకి. అంటే 60,000 పాపులేషన్ ఉన్నప్పుడు ఉండే బస్ స్టాండ్ ఇప్పుడు 3 లక్షలు 4 లక్షలు ఉన్నప్పుడు ఎట్లా సరిపోదు. కానీ వడ్డరాజు రెడ్డి గారు 2014 నుంచి 19 వరకు కూడా ఇక్కడ ఆయన ఇన్ఛార్జ్, పైన టీడీపీ గవర్నమెంట్. కానీ కనీసం అదే ఇది కూడా వాళ్ళకి సరిపోతే ఈ బస్ స్టాండ్, కొత్త బస్ స్టాండ్ కడతామని కనీసం ఇంటిక జ్ఞానం కూడా లేకుండా వ్యవహరించారు. అట్లాంటి వడ్డరాజు రెడ్డికి అవసరమన్నా ఈ సీటు, ఎమ్మెల్యే సీటు అసలు దేనికి పనికిరాడు వడ్డరాజు రెడ్డి. వడ్డరాజు రెడ్డి గారిని కన్నా మనం గెలిపించుకుంటే ఖచ్చితంగా చెప్తున్నా ప్రొద్దుటూరు ఒక 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోతుంది. ఆయన భూకబ్జాలు ఆయన చేస్తాడు, ఆయన కొడుకు కొండారెడ్డి చేయని ఆర్థిక నేరం అంటూ ఏమీ లేదు. ఇవన్నీ మళ్ళీ మొదలవుతాయి. ఇవన్నీ మొదలు కాకూడదంటే ఏం చేయాలి తెలుసా? వాళ్ళు బయట చేస్తున్న విష ప్రచారాన్ని మనం ఆపాలి. అది ఎవరు ఆపగలుగుతారు? మీరంతానే ఆపగలుగుతారు. అది మీకే ఉంది ఆపగలరు. ఏదైనా మీరు ఎక్కడ కనపడితే అక్కడ చెప్పండి. మీరు చూస్తాన్న మంచిని బట్టి చెప్పండి. నేనేదో అబద్ధాలు చెప్పండి, ఎవరికి చెప్పట్లా. బయట మార్కెట్ కడుతున్నామా లేదా అదేంటి నలుగురితో చెప్పండి. సో నీళ్ళు ఇచ్చామా లేదా అదే చెప్పండి. బస్ స్టాండ్ వస్తారా లేదా అదే చెప్పండి.
సో ఇవన్నీ చెప్పి వాళ్ళు ఎవరైతే విష ప్రచారాలు చేస్తున్నారో వాళ్ళందరి నోర్లు ముగించండి. ఇంకోటి మన బిగ్గెస్ట్ ఆయుధం ఏంటంటే సోషల్ మీడియా. ఇప్పట్లో సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు, నేను ఈరోజు మీ అందరినీ ఒక అన్నలా అడుగుతున్నా, ప్రతి ఒక్కరు వైఎస్ఆర్సీపీ అప్డేట్ పెట్టండి, నా కోసం పెట్టండి. నేను ఈ ప్రతి ఒక్కరిని నేను చూస్తాను, మీ అందరినీ డెఫినెట్ గా మనకి 4 రోజులు గట్టిగా సోషల్ మీడియాలో అప్డేట్స్ పెట్టుకుంటా పోతే ఏమైందంటే ప్రజలకు కూడా అర్థమైంది, అవును కదా ఇది కదా నిజం, వాళ్ళు చేస్తాన విష ప్రచారాన్ని మేము ఎందుకు నమ్మామని చెప్పి ఒక ఆలోచన వస్తుంది వాళ్ళకి. నెక్స్ట్, ఇప్పటి వరకు ప్రొద్దుటూరు చేసిన అభివృద్ధి ఇదంతా చెప్పుకున్నాం. దీంతో పాటు నెక్స్ట్ ఏం చెప్తున్నా అంటే రేపు పొద్దున ఏం చేస్తాం, అధికారంలోకి వస్తే ఏం చేస్తాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్. మేము ఎప్పుడన్నా కానీ ఒకటే నమ్ముకున్నాం, మన వైఎస్ఆర్సీపీ అజెండానే సింపుల్, డెవలప్మెంట్నే ఎక్కువ మాట్లాడాలి అని చెప్పేసి. ఇంతవరకు ఒక్కరన్నా విన్నారా? వడ్రాజ్ రెడ్డి గారు నెక్స్ట్ వస్తే ఏం చేస్తారని వాళ్ళు చెప్పట్లేదంటే వాళ్ళకి అసలు ఒక ఐడియానే లేదు. వాళ్ళు ఎంతసేపు ఉన్నా రుచి ఎట్టి డబ్బు సంపాదించుకోవాలనే ఒకటే ఒక థాట్లో ఉన్నారు. సో దాన్ని అసలు నమ్మకండి. నేను చెప్తున్నా కదా, ఇప్పుడు మన ప్రభుత్వం నెక్స్ట్ వస్తే ప్రొద్దుటూరుకి ఏం చేయబోతున్నాం. ఫస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్కి ఆల్రెడీ ఫండ్స్ వచ్చాయి, అది వర్క్ స్టార్ట్ అవ్వబోతుంది. ఇంజనీరింగ్ కాలేజ్ వస్తే దానివల్ల ఉండే అడ్వాంటేజ్ ఏంటో తెలుసా? ఇందాక నేను చెప్పాను కదా మనీ రొటేషన్ అని చెప్పేసి, మొత్తం అలాంటి మనీ రొటేషనే ఇక్కడ మళ్ళీ జరుగుతుంది. సో కొత్త ప్రొఫెసర్స్ వస్తారు, ఇక్కడ ఎంతో మంది స్టూడెంట్స్ వస్తారు జాయిన్ అవ్వడానికి. సో వాళ్ళు ఇల్లు కొనుక్కుంటారు, రెంట్లు పెరుగుతాయి, ఇక్కడ ఎవరికైనా రెంటింగ్ పైన బతకాలనుకుంటే. సో ఇటువంటి ఎన్నో వాళ్ళు హోటల్స్కి వెళ్ళి తింటారు. సో ఓవరాల్ గా మొత్తం అంతా ఎకానమీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఫస్ట్ థింగ్. నెక్స్ట్, కేవలం యువత కోసమే, ఎస్పెషల్లీ మీ అందరినీ దృష్టిలో పెట్టుకునే గ్రౌండ్, ఒక పెద్ద గ్రౌండ్ రాబోతుంది ప్రొద్దుటూరుకి, వన్ ఆఫ్ ద బెస్ట్ గ్రౌండ్స్. సో మీరు ఎటువంటి స్పోర్ట్స్ ఆడుకోవాలన్నా కూడా అంత మంచి గ్రౌండ్కి వెళ్ళి ఆడుకోవచ్చు. అది కాకుండా ఇంకొకటి కూడా చెప్పాలంటే దాని తర్వాత ఒక మ్యూజియం కూడా యాక్చువల్లీ ఒక థాట్ లో ఉంది. ఇక్కడ మనం చూసుకుంటే అంటే సందర్భం కాదు నాకు తెలియదు, బట్ ఇన్ జనరల్ చెప్తున్నా మ్యూజియం ఎందుకంటే ఇది నార్మల్ మ్యూజియం కాదు, అంటే హ్యాండ్ క్రాఫ్ట్స్ ని మీరు చేసే చేతులతో చేస్తారు ఏదైతే వస్తువుని దాన్ని ప్రజెంట్ చేసుకునే మ్యూజియం. ఇక్కడ చేనేతలు చాలా మంది ఉన్నారు, వాళ్ళు చీరలు ఇవన్నీ నేస్తారు. సో ఇవన్నీ నేసి కావాలంటే డైరెక్ట్ గా ఆ మ్యూజియంలోనే పెట్టి అదొక ఎగ్జిబిషన్ లాగా పెట్టి అమ్ముకోవచ్చు డైరెక్ట్ గా అక్కడే. సో మధ్యలో మిడిల్ వన్ అనేది లేదు ఇంకా మీకు. సో డైరెక్ట్ ప్రాఫిట్స్ అంతా మీకే వస్తాయి. సో ఇది మన ప్రభుత్వం వస్తే ఇదంతా చేస్తాం. సో ఇవంతా మీరు వెళ్ళి బయట చెప్పండి ఏమేమి చేయబోతున్నాము ఇదంతా అని. సో ఇవన్నీ జరగాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది ఏంటో తెలుసా? జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవ్వాలి. సో మీరంతా సిద్ధమా? రాజమల్లుని ఎమ్మెల్యేగా గెలిపించడానికి సిద్ధమా? అదే ఇదే ఊపుతో ఇంకొక ప్రశ్న అడుగుతున్నా, నా